మార్కెట్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళడం మీకు తెలిసే ఉంటుంది. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్కి అడ్డుపెట్టింది ఎలక్షన్ కమిషన్. దానికి అలా అడ్డు పెట్టకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు వాళ్ళు ఇద్దరు వాదనలు విన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఆపకూడదని చెప్పారు. దాంట్లో బేసిక్గా విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు వెళ్ళవలసింది, తర్వాత ఏమో చేనేత కార్మికులకు వెళ్ళాల్సింది ఉన్నాయండి. అది బటన్ నొక్కితే వెళ్ళిపోతుంది అంటారు కదా, ఆ టైం. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. దాని మీద ఇతను కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే హైకోర్టులో ఇద్దరిని పిలిపించి అడిగాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఈ 4-5 రోజుల్లో పెద్ద మునిగేదేం లేదు, ఏ ప్రాణాంతకమేం కాదు. సో 4 days అయ్యాక వెంటనే అతను బెటర్ నొక్కోమనండి, కానీ ఈ టైంలో నొక్కడం అంతే కరెక్ట్ కాదు అని చెప్పి ఈసీ వాళ్ళు చెప్పారు. కరెక్ట్ లేండి, మనం ఒకేసారి 10,000 20,000 మన బ్యాంక్లో పడింది గవర్నమెంట్ నుంచి, అప్పుడు మీకు లాయల్టీ మారిపోతుంది కదా. అంటే ఇంచుమించు మీకు ఓటుకి 3,000 4,000 ఇవ్వడం బదులు హ్యాపీగా 10,000 15,000 పడింటే మీకు సంతోషంగా ఉంటుంది కదా. సో ఎలక్షన్ కమిషన్ చెప్పింది కూడా కరెక్టే. దానికి కోర్టు కూడా అంగీకరించినట్టే ఉంది. కాకపోతే జడ్జిమెంట్ రిజర్వ్డ్ అని చెప్పారు. ఇప్పుడు అది కోర్టుకి నచ్చకపోయి ఉంటే వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేసేది, లేదు ఎలక్షన్ కమిషన్ చేసి తప్పు, అర్జెంటుగా డబ్బులు ఇచ్చేయి అని చెప్పి ఆదేశించేది. కానీ కోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ చేసిందే కరెక్ట్ అనిపించినట్టుంది వాటికి. సో జడ్జిమెంట్ రిజర్వ్డ్ అన్నారండి. జడ్జిమెంట్ రిజర్వ్డ్ అంటే వారం ఎప్పుడో పోస్టింగ్ చేస్తారు, 4-5 రోజులు పోస్టింగ్ చేస్తే ఇంకా అప్పుడు ఎలక్షన్ అయిపోతుంది, 13వ తారీఖు దాటిపోతుంది, అప్పుడు పుణ్యకాలం దాటిపోతుంది. అప్పుడు చెప్పినా ఒకటి చెప్పకండి, ఇంకా కోర్టు తీర్పు గురించి ఎవడు వెళ్ళడం పర్సూ అవ్వదు. అదండి, ఆ విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న ఎదురు దెబ్బ తగిలింది ఈసీ ద్వారా, కోర్టు ద్వారా కూడా. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.